హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా ఘోరం. అసలు ఈ సంఘటన వెనక కారణాలు ఏంటి, ఎలా జరిగింది తొక్కిసలాట, ఈ స్టాంపేడ్ వెనక ఎవరైనా కుట్ర చేశారా, చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి, ఆ నష్టపోయిన కుటుంబాలకి అండగా ప్రభుత్వం నిలబడబోతుందా, ఈ అంశాలన్నిటిపైన ఈరోజు మనం చర్చిద్దాం. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. తిరుమల తిరుపతిలో స్టాంపేడ్ జరగడం చాలా ఘోరం. ఇలాంటి ఘటనలు మరెప్పుడు జరగకూడదు. ఇలాంటి సంఘటన జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరైతే అక్కడ తొక్కిసలాట్లో ప్రమాదానికి గురయ్యారో వాళ్ళందరూ రుయా హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం, అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పిన సమాచారం ప్రకారం పరిస్థితి అయితే అనుకూలంగానే ఉంది. కానీ ఒక ప్రాణాన్ని అయితే నష్టపోయారని అఫీషియల్గా ప్రకటించడం జరిగింది సుమారు రాత్రి సమయంలోనే. అదేవిధంగా ఇద్దరు ప్రాణాలు కూడా అన్అఫీషియల్గా కోల్పోయారు. మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారని అయితే సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా చాలామందికి తీవ్ర గాయాలయ్యి కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం అనేది అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్ అయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులపై, అలాగే ఈ సంఘటన జరగడానికి ఎలా జరిగింది అంటూ చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని అయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా రేపు స్వయంగా చంద్రబాబు గారే అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించి, అదేవిధంగా నష్టపోయిన కుటుంబానికి నష్టపరిహారం కూడా చెల్లించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం తరఫు నుంచి. అదేవిధంగా చూసుకుంటే మరి కొద్దిసేపట్లో మన ఆరోగ్య శాఖ మంత్రి కూడా రుయా హాస్పిటల్కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి పరామర్శించే అవకాశం ఉంది సుమారు సాయంత్రం సమయంలో. మేబీ నారా లోకేష్ గారు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం అయితే అనుకూలంగానే ఉంది. అక్కడ జరిగిన సంఘటన ప్రకారం, అక్కడ జరిగిన సంఘటనపై విచారణ అయితే ఆల్రెడీ వ్యక్తం చేసింది ప్రభుత్వం. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, మనం అనుకోలేము. కానీ సంఘటన జరిగింది కాబట్టి జరగబోయే పరిణామాలను అయితే మనం సర్దిదిద్దుకోవాల్సి ఉంటుంది. రెండో సైడ్ చూసుకుంటే ఇందులో ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనేది అయితే ఒక బలమైన ఆరోపణ అయితే వస్తుంది. దేనికంటే నిన్న బిఆర్ నాయుడు గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇక్కడికి రాకండి, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ నిన్నే బిఆర్ నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అయినా అది కూడా ఎందుకు చెప్పారు ఆ విధంగా అని మనం చూసుకుంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, బ్లూ మీడియాను ఇంకో మీడియాను అంటారుగా, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక దుష్ప్రచారం అయితే జరిగింది. ఆ దుష్ప్రచారం ఏంటంటే, టికెట్లు ఇస్తున్నారు, పలానా దగ్గర 9 కౌంటర్లు అరేంజ్ చేశారు, ఈరోజు ఒకటే ఇస్తారంట అనే దుష్ప్రచారం చేయడం వల్ల అక్కడ భారీగా జనం గుమ్మికూడడం జరిగింది. ఆ గుమ్మికూడినప్పుడు అక్కడ అధికారులపై కొంతమంది గొడవకి దిగినట్టు ఒక పరిస్థితి అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత ఆ గొడవలు అదే ఆ 15 మంది, 3-4 గొడవ కూర్చున్న వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత అక్కడ ఒక మహిళ కుప్ప కూలిపోవడంతో, ఆసుపత్రికి గురై కుప్పలు కూలిపోవడంతో అధికారులు ఆ మహిళని బయటికి తీయడానికి, హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళడానికి గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఆ గేట్లు ఓపెన్ చేసినప్పుడే ఈ స్టాంపేడ్ అయితే తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాట ప్రమాదం ఈ సంఘటన అయితే జరిగింది. పోలీస్ అధికారులు కూడా కుట్రకోణం ఏమైనా ఉందా అంటూ సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఒక 15 మంది దీని వెనక ఉన్నారు, బ్లూ మీడియా కూడా కారణం దీనికి అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది పోలీస్ అధికారులే తేల్చాలి. విచారణ అయితే మొత్తం అయ్యేదాకా మనం వేచి చూద్దాం. అదేవిధంగా